మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మహేశ్వర్ రెడ్డి గారు, సయ్యద్ బాయ్ కలకడ రేట్స్ పెట్టు బాయ్ ప్లీజ్ బాయ్, నువ్వైతే చాలా కరెక్ట్గా పెడతావు బాయ్. సయ్యద్ బాయ్ రెస్పాండ్ అవ్వు అన్న. కలకడ వేలంపాట తిరిగే సమయాన్ని నేను మదనపల్లి వేలంపాటలు ఉంటాను, దానివల్ల కలకడ రేట్లు చెప్పలేకపోతున్నాను అన్న. గతంలో చెప్పేవాడిని, ఇప్పుడైతే కలకడ రేట్లు చెప్పడం లేదు, ప్రయత్నిస్తున్నా, ఇప్పట్లో అయితే కాదు. ఇక ఎస్ఎన్డి గారు, యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతుందో ఈసారి టమాటా రేట్స్ కూడా అంత భయంకరంగా ఉంటాయి. అయితే ఇది రాఘవేంద్రగా చాలా విరుద్ధమైన అభిప్రాయాలు లభించారు. దాంతో పాటు కూడా ఆయన లాస్ట్ ఇయర్ బాస్ 100 రూపాయలు పోయింది, ఈసారి 10 రూపాయలు వెళ్తే గొప్ప బ్రో ఆశపడకు. సారీ బ్రో, 10 రూపాయలు టమాటాలు మరి ధరను కదా బ్రో. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ అగ్రీడ్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎస్టిమేషన్. ఇక ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ ఈ ఇయర్ ప్రైజెస్ కొంచెం బెటర్ ఉండొచ్చు కదా బాబాయ్. ఉంటుందని, ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికైతే ఉన్న ఆశలు అంచనాలు ఆ పైన కాలమే నిర్ణయించాలి అన్నా. కోలార్ రేట్ చెప్పండి పాసిబుల్. టి రాజేష్ గారు, ఇదివరకు వరద కలకడ రేటు చెప్పమని అనడం జరిగింది. గతంలో అయితే కలకడ, పొంగునూరు, పలంనేరు ఇవన్నీ చెప్పేవన్నీ ఒక వీడియో సపరేట్గా ఇచ్చేసి, ఈ మధ్య వీడియో ఆదరణ తగ్గింది, దాంతో అది పెట్టాలన్న ఇంట్రెస్ట్ పోయింది. కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రయత్నిస్తాను. కేజీ 270 రూపాయలు. సాయి కుమార్ గారు, నిజమే అన్న, ఇవాళ చివరిలో కేజీ మండి మదనపల్లిలో టాప్ అండ్ టాప్ 270 వెళ్ళడం జరిగింది. అప్పటికి నేను వీడియో అప్లోడ్ చేశాను, అప్పటికి ఆలస్యమైంది కాబట్టి అదన చెప్పలేదు. ఇవాళ టాప్ ధర 270 రూపాయలు కేజీ మండీలు. మార్చ్ అండ్ ఏప్రిల్ సేమ్ ప్రైజెస్. సారీ బ్రో, మార్చ్ అండ్ ఏప్రిల్ ప్రైస్ ఆర్ చేంజెస్ అండ్ డిఫరెంట్. రేటు ఎలా ఉంటుందన్న మల్లికార్జున గారు, ఏప్రిల్ 20 కటింగ్ పడుతుంది, వారి తోట రేటు ఎలా ఉంటుందని అర్థం ఆడడం జరిగింది. ధరలు అయితే బాగానే ఉండే అవకాశం ఉందన్న, ధరల్లో మార్పు వస్తుంది మీ టమాటాలు కటింగ్ పడే సమయానికి. ఉత్తర భారతం ఎగుమతుల సంగతేమో కానీ ఆంధ్ర ప్రాంతానికి మాత్రం ఎగుమతులు ఉంటాయి ఏప్రిల్ నెలలో 20 తేదీలో మాత్రం. టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా లేకపోతే మీడియంగా ఉంటుందా అన్న హర్ష గారు, అన్న ఈ సంవత్సరం అయితే భారీ ఉష్ణోగ్రత నమోదవుతున్న వాతావరణ శాఖ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు, శివరాత్రి పండుగ ముగిసిన తర్వాత ఎండలు రోజు పెరుగుతున్నాయి. ఎండలైతే భారీగా ఉంటాయని అంటున్నారు, బట్ నీటికి అయితే వచ్చిన ఇబ్బంది లేదు. రెండోది వచ్చి నిన్న సంవత్సరం అయితే ఉదయం అంతా ఎంత ఎండ ఉన్నా సాయంత్రమే రాత్రి అయ్యేసరికి వాతావరణం చల్లబడేది. అలా కూడా జరగవచ్చు. మొత్తం అయితే ఎండలైతే ఈసారి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. చిన్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.